తిట్టిన తిట్లను భరించి నువ్వు అక్కడే నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు శ్రమల్లో పడవు, ఆపదలో పడవు, దుష్టుని చూపుల్లో పడవు, దుర్మార్గమైనటువంటి మనసుల మధ్యలో నీకు వెళ్ళవు. ఒకవేళ ఆ పరిస్థితులు నీకు వచ్చి నువ్వు బయటికి వెళ్తే కొంచెం ఉన్నటువంటి పాపం నేను చెప్పేసి స్నేహితులు మెల్లగా లాగుతారు. మా అమ్మ అట్లాగే తిరుగుతుంది, మీ నాన్న అట్లాగే అరుస్తుంది, ఏం కాదు. వాళ్ళు అలా మెల్లగా లాక్కొని నిన్ను వారికి శత్రువులను తయారు చేస్తారు. వాళ్ళు మంచి గద్దించిన గద్దింపులో ఏముంటుంది? మంచి నిరీక్షణ ఫలము మనకు ఉంటుంది. ఆ ఫలాన్ని మనం చూస్తాం. కానీ అది మనము వ్యతిరేకంగా ఆలోచన చేసుకుని బయటికి వెళ్తే మనం శ్రమలో. కాబట్టి అబ్రహాము తండ్రి అడిగితే వెనుకలేదు. మనం కూడా మనల్ని గద్దించిన వారు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపు లోబడి దేవుని మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, కంపల్సరీగా నిలబడాలి దేవుడు. కాబట్టి అదృశ్యమైనది